ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. పేజీ నెంబర్ 18. అధికారిక వ్యవస్థలు అవసరమైన చర్యలు చేపట్టాలి. వాటిలో ఈ క్రింది విషయాలు ఉండాలి. ఏ. వైకల్యం గల రచయితలు, కళాకారులు తమ ప్రతిభను, ఆసక్తులను చాటేందుకు మద్దతు, సహాయం, ప్రోత్సాహాలు కల్పించడం. బి. వైకల్య చరిత్ర ప్రదర్శనశాలను, మ్యూజియంను ఏర్పాటు చేసి అందులో వైకల్యం గల వ్యక్తుల చారిత్రాత్మక విశేషాలు, అనుభూతులు, వ్యాఖ్యానాలను పొందుపరచాలి. సి. వైకల్యం గల వ్యక్తుల కొరకు కళలను అందుబాటులో ఉంచాలి. డి. వినోద కేంద్రాలు, ఇతర సంఘాల కార్యకలాపాలకు తోడ్పాటు. ఈ. విహారం, నృత్యం, కళల తరగతులు, ఇతర ప్రాంతాలకు శిబిరాలు, సాహస కృత్యాల వంటి కార్యకలాపాలలో పాల్గొనేందుకు ప్రోత్సాహం. ఎఫ్. వైకల్యం గల వ్యక్తులు సాంస్కృతికం, కళలకు సంబంధించిన కోర్సులలో పాల్గొనేందుకు అనువుగా ఆ కోర్సులను తిరిగి పునరూపొందించాలి. జి. వినోద కార్యక్రమాలలో చేరి వైకల్యం గల వ్యక్తులు పాల్గొనేందుకు అనువుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని, సహాయక పరికరాలను, సామాగ్రిని రూపొందించడం. హెచ్. సంజ్ఞల భాషతోనూ ఆ భాష అనువాదంతోనూ సబ్ టైటిల్స్ తోనూ టీవీ కార్యక్రమాలు రూపొందించడం ద్వారా బధిరులు వాటిలో పాల్గొనేటట్లు చూడటం. క్రీడా కార్యక్రమాలు 31. వైకల్యం గల వ్యక్తులు క్రీడా కార్యక్రమాలలో ప్రభావభరితంగా పాల్గొనే విధంగా సంబంధిత ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి. 2. వైకల్యం గల వ్యక్తులు క్రీడలలో పాల్గొనే హక్కును సముచితంగా గుర్తించి తమ క్రీడా అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలలో వైకల్యం గల వ్యక్తుల భాగస్వామ్యానికి తగిన సౌకర్యాలను క్రీడా ప్రాధికార సంస్థలు, క్రీడా అధికారులు కల్పించాలి. 3. సబ్ సెక్షన్ 1 మరియు 2లోని నిబంధనల పట్ల ఎటువంటి నిర్లక్ష్యభావం లేకుండా సంబంధిత క్రీడా సంస్థలు క్రింది చర్యలు చేపట్టాలి. ఏ. వైకల్యం గల వ్యక్తులకు అన్ని క్రీడలలో అవకాశం, ప్రవేశం, భాగస్వామ్యం ఉండే విధంగా వారికి కోర్సులను, కార్యక్రమాలను పునరూపొందించాలి. బి. వైకల్యం గల వ్యక్తుల కోసం అన్ని క్రీడా కార్యక్రమాలకు సంబంధించిన వసతులను, స్థల, భవన, సామాగ్రి, సౌకర్యాలను పునఃరూపొందించాలి. సి. వైకల్యం గల వ్యక్తులందరి క్రీడా కార్యక్రమాలలో వారి దాగి ఉన్న ప్రస్తుత ప్రతిభను, సామర్థ్యాన్ని, కౌశల్యాన్ని వృద్ధి చేసే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించాలి. డి. వైకల్యం గల వ్యక్తులు అన్ని క్రీడాంశాలలో ప్రభావభరితంగా పాల్గొనేందుకు పంచేంద్రియ జ్ఞాన సముపార్జన, నిత్యావసర వసతులను, రూపకాలను వారికి అందించాలి. ఈ. వైకల్యం గల వ్యక్తుల శిక్షణ కోసం అవసరమైన కళ, క్రీడా సౌకర్యాల కల్పనకు, అభివృద్ధికి నిధులు సమకూర్చాలి.